ఒకవేళ మనకు సిఎంఎస్ లాంటి అప్లికేషన్ చేస్తున్నాం అనుకోండి, మనకు ఒక పేజ్ లో చాలా కంటెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటి కేసులో టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా మనకు నేమ్స్ అనేది 1000 క్యారెక్టర్స్ తో నేమ్ అయితే ఉండదు కదా. సో మనం తక్కువ మెమరీ కావాల్సినవి అది కూడా మనకు డైరెక్ట్గా మనకు చేంజ్ అవుతుంది అనుకుంటే వాటిని వరకు వాటిని వరకు మనం వేర్ క్యార్ యూజ్ చేయొచ్చు. టెక్స్ట్ తర్వాత ఫోటో కూడా యూఆర్ఎల్ కాబట్టి వేర్ క్యార్ యూజ్ చేద్దాం. క్రియేటెడ్ ఇట్ ఇంటూ డేట్ అండ్ టైం మెన్షన్ చేయొచ్చు. టైం స్టాంప్ డేట్ అండ్ టైం మెన్షన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ టైం స్టాంప్. టైం స్టాంప్ అంటే యూనిక్స్ టైం స్టాంప్ వస్తుంది. అంటే మనం కంప్యూటర్ స్టార్ట్ చేసినప్పుడు 1969 ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఉన్న సెకండ్స్ ని క్యాలిక్యులేట్ చేసి నంబర్ ఆఫ్ సెకండ్స్ ని అది ఆ టైం స్టాంప్ గా స్టోర్ చేస్తుంది. సో స్ట్రింగ్ కూడా మనం డిఫరెంట్ డేటా టైప్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసి ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసి ఫస్ట్ ఉన్నాయి. తర్వాత వాటి కేటగిరీ న్యూమరిక్ లో ఏమేమి ఉన్నాయి, తర్వాత డేట్ అండ్ టైమ్ లో ఏమున్నాయి, స్ట్రింగ్ లో ఏమున్నాయి, స్పెషల్ లో ఏమున్నాయి, ఇట్లాంటివి చూడొచ్చు. జేసన్ ఉంది. మనకు కావాల్సింది ఇక్కడ డేట్ అండ్ టైం మెన్షన్ చేస్తాం. తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. వేర్ క్యార్కి అయితే మనం ఖచ్చితంగా లిమిట్ ఎంత అనేది మనం లెంగ్త్ ఎంత అనేది మనం మెన్షన్ చేయాలి. ఇంటిజర్ కి ఒకవేళ మనం మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ గా 11 తీసుకుంటుంది. వేర్ క్యార్కి మాత్రం మనం మెన్షన్ చేయాలి. మనకు నేమ్ మాక్సిమం అంటే ఒక 100 క్యారెక్టర్స్ ఉంటుంది చెప్పి అనుకుంటే మాక్సిమం అంటే మనం డిస్ప్లే చేసి ట్వీట్సే కాబట్టి 50 క్యారెక్టర్స్ లిమిట్ పెట్టుకుంటాం. డెసిగ్నేషన్ 50 క్యారెక్టర్స్. ట్వీట్ కూడా మనకు 280 క్యారెక్టర్స్. ట్విట్టర్ లాంటి అప్లికేషన్ లాంటి 280 క్యారెక్టర్స్. అదే మనం ఫ్లిప్కార్ట్ ఫేస్బుక్ లాంటి అప్లికేషన్ చేస్తున్నాం అనుకోండి, దానికి మనం టెక్స్ట్ యూస్ చేయాలి. ఈ నాట్ ఈవెన్ వేర్ క్యారెక్టర్. అందులో ఏంటి అట్లీస్ట్ ఒక 10,000 క్యారెక్టర్స్ కూడా లిమిట్ ఉండే ఛాన్స్ ఉంది. 10,000 క్యారెక్టర్స్ ఉన్న ఒక పోస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. అలాంటి కేసులో మనం ఇట్లా వేర్ క్యార్ యూజ్ చేయడం కంటే టెక్స్ట్ యూజ్ చేయడం బెటర్ ఆప్షన్ ఉంది. వేర్ క్యార్ ఫోటో యూఆర్ఎల్ ఇక్కడ దీనికి లెంగ్త్ ఉండదు. డేట్ టైం ఫార్మాట్ కి లెంగ్త్ ఉండదు, కానీ అదర్ ఆప్షన్స్ ఉంటాయి చెప్తాను. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. మనం కాలం నేమ్స్ ఏమి ఉండాలని మెన్షన్ చేసాము. దాని తర్వాత డేటా టైప్స్ ఏమి ఉండాలని మెన్షన్ చేసాము. తర్వాత అందులో లిమిట్ మనకు దాని సైజ్ ఎంత ఉండాలి, లెంగ్త్ ఎంత ఉండాలి అనేది మెన్షన్ చేసాము. తర్వాత డిఫాల్ట్ వాల్యూ అయినా మెన్షన్ చేయాలి. ఇది కాదు, ఇందులో మనకు దేనికి డిఫాల్ట్ వాల్యూ అవసరం లేదు, కానీ ఈ క్రియేటెడ్ డేట్ అప్డేటెడ్ డేట్ మాత్రం డిఫాల్ట్ వాల్యూ కరెంట్ టైం స్టాంప్. ఓకే, అప్డేటెడ్ డేట్ కి కరెంట్ టైం స్టాంప్ 4 ఉండాలి. అండ్ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి క్రియేటెడ్ మాత్రం ఎప్పుడు రికార్డ్ క్రియేట్ అవుతుందో ఆ డేట్ అండ్ టైం క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ కరెంట్ టైం స్టాంప్ అనేది యూజ్ చేస్తుంది. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. దీని తర్వాత మనకు ఇప్పుడే కొలేషన్ గురించి అవసరం లేదు, దీని తర్వాత చెప్తున్నాను. ఇందులో నల్ అంటే ఏంటంటే మనకు నల్ వాల్యూ అంటే ఎంటీ వాల్యూని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది వితౌట్ ఎనీ క్యారెక్టర్స్. దానికి లెంగ్త్ ఉండదు, ఓన్లీ నల్ వాల్యూ అనేది వస్తుంది. ఆ కేసులో మనం ఇక్కడ ఏంటి, నాకు రికార్డ్ ని క్రియేట్ చేసినప్పుడు అప్డేటెడ్ డేట్ అనేది ఎంటీ ఉన్నా పర్లేదు కాబట్టి నేను ఇక్కడ నల్ తీసుకున్నాను. అండ్ యాట్రిబ్యూట్స్ ఆర్ ఫంక్షన్స్. ఇందులో ఏంటంటే ఈ క్రియేట్ చేసి అప్డేట్ చేసినప్పుడు ఆన్ అప్డేట్ కరెంట్ టైం స్టాంప్ ఇది మెన్షన్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకు ఏ డేటా చేంజ్ జరిగినా
అది ఏ టైంలో చేంజ్ అయిందో ఆటోమేటిక్గా అప్డేటెడ్ డేటా అప్డేట్ అవుతుంది. అంటే మనకి టైమ్ స్టాంప్ అనేది అప్డేట్ అవుతుంది. దానికోసం ఇది యూజ్ చేస్తుంది. అండ్ మనకు అన్నీ ఒకే రోజు చెప్తే మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ రికార్డింగ్ వాక్ త్రూ చేస్తే మీకు ఒకసారి రివైజ్ చేసినట్టు. ఓకే. మళ్ళీ ఒకసారి క్విక్‌గా రివైజ్ కూడా చేస్తా. కీ కన్‌స్ట్రెయింట్స్ అంటారు. మనకు ఇందులో ఏ దానికి ఈ కీ కన్‌స్ట్రెయింట్స్ మనకు ప్రైమరీ కీ, ఫారెన్ కీ అని చెప్పి కీ కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయి. అందులో ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఒక టేబుల్‌లో ఉన్న ఒక కాలమ్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడం కోసం ఈ ప్రైమరీ కీ అనేది యూజ్ చేస్తారు. ఇందులో మనకు అందులో ఉన్న వాల్యూస్ నల్ ఉండకూడదు. కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి. నల్ ఉండకూడదు, రిపీట్ అవ్వకూడదు, యూనిక్‌గా ఉండాలి. అండ్ ఈ ఐడీని మనం వేరే చోట మనం రెఫరెన్స్‌గా యూజ్ చేసుకుంటాం. ఫారెన్ కీ గురించి నేను తర్వాత చెప్తాను. ఈ ప్రైమరీ కీ అంటే ఒక టేబుల్‌లో ఉన్న ఒక పర్టిక్యులర్ కాలమ్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడం కోసం. ఇందులో మనం మల్టిపుల్ కాలమ్స్ కూడా యూనిక్‌నెస్ కోసం పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనకు జనరల్‌గా యూనిక్‌గా ఐడెంటిఫై చేయాలంటే నేమ్ అండ్ సర్‌నేమ్ వీటి కాంబినేషన్‌లో పెట్టుకోవచ్చు. నేమ్, సర్‌నేమ్, ఫాదర్ నేమ్ 3 కలిపి పెట్టుకోవచ్చు యూనిక్ కీ అనేది. ఆర్ ఎల్స్ వి కెన్ మనకు ఇట్లా ఈ టెక్స్ట్‌తో మనం అంత గుర్తుపెట్టుకోలేమనుకుంటే ఐడీస్, న్యూమరిక్ వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఆ కేస్‌లో ఏంటంటే మనకు ఈ ప్రైమరీ కీ డిఫైన్ చేస్తూనే ఆటో ఇంక్రిమెంట్. ఏఐ అంటే ఆటో ఇంక్రిమెంట్ అన్నమాట. ఆటో ఇంక్రిమెంట్ ఇది సెలెక్ట్ చేస్తే మనం ఐడీని మెన్షన్ చేయకపోయినా అది ఆటోమేటిక్‌గా ఒక డేటా తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రికార్డ్ యాడ్ చేశాను. ఆ రికార్డ్‌కి 1 అనే ఐడీ తీసుకుంటే నెక్స్ట్ ఇంకొక రికార్డ్‌ని యాడ్ చేసినప్పుడు 2 అని తీసుకుంటుంది. అంటే దానికి ఉన్న వాల్యూని ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా? ఇది అండ్ మీకు ఆ టేబుల్‌కి సంబంధించి మీరేమైనా స్పెషల్ అంటే టేబుల్ కాదు కాలమ్స్ సంబంధించి మీరేదైనా అడిషనల్ నోట్స్ గాని, కామెంట్స్ గాని రాసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో రాసుకోవచ్చు. అంటే ఈ కాలమ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎక్కడ యూజ్ చేస్తున్నారు? దేనికోసం యూజ్ చేస్తున్నారు? ఏ అప్లికేషన్ కోసం క్రియేట్ చేశారు? ఇప్పుడు మనకంటే ఇక్కడ ఓన్లీ ఒక 7 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. 100, 1000 కాలమ్స్ ఉండే టేబుల్స్ కూడా ఉండే ఛాన్స్. ఆ కేస్‌లో ఏంటంటే ఏ కాలమ్ ఎందుకు క్రియేట్ చేసాం? ఏంటి? ఏ యూజ్ కేస్ కోసం? ఎవరు క్రియేట్ చేశారు? ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలీదు కదా! సో, దానికోసం మనం కామెంట్స్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇది దీనికి సంబంధించి ఆహ్, వన్స్ మనకు క్రియేట్ బటన్ క్లిక్ చేయగానే టేబుల్ క్రియేట్ అయిపోతుంది. అండ్ టేబుల్ లెవెల్‌లో కూడా కామెంట్స్ రాసుకోవచ్చు. ఓకే. సేవ్ బటన్ క్లిక్ చేస్తే మీకు టేబుల్ క్రియేట్ అవుతుంది. అన్‌డిఫైన్డ్. ఓకే. ఆహ్, ఇక్కడ నేను ఇంటిజర్ వాడుతున్నాను. మేబీ ఇది లాగౌట్ అయిపోయిండొచ్చు. చాలా సేపు నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కదా! ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటుంది. ఇది ఒకసారి క్విక్‌గా నేను యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో, ఆ డేటాబేస్‌లో కెళ్ళిన తర్వాత 7 కాలమ్స్ లాస్ట్ ఫిక్స్ కొంచెం మరీ ఎక్కువ టైం తీసుకున్నా ఒకసారి సెషన్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఇక్కడ ప్రైమరీకి అండ్ ఆప్షన్స్ దీనిలో మనం ఇదొకటి మార్చాము. ఇట్లా ఒక టేబుల్‌ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత మీకు దాన్ని ఎలా రిట్రీవ్ చేయాలి, ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు